హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు తీసుకొనొచ్చాను. అదే యూట్యూబ్ వ్యూస్ కౌంటింగ్ అప్డేట్ గైస్. ఓకేనా? బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇదొచ్చేసి ఆగస్ట్ 24, 2026 నుంచి అమల్లోకైతే రానుంది. మనకు ఆల్రెడీ అందరి క్రియేటర్స్‌కి ఓకేనా? ఇదొచ్చేసి మెయిల్ అయితే వచ్చింటది. చెక్ చేయండి. మీకు సింపుల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకొచ్చేసి ఆహ్, ఈ యొక్క అప్డేటు మోనిటైజేషన్‌కి ఎటువంటి ఎఫెక్ట్ ఇస్తుంది? ఎర్నింగ్స్ అనేది పెరుగుతాయా? వాచ్ అవర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందా? అనే దాని గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఏం చేంజ్ అవుతుందంటే ఇందులో, సో ముందైతే డిఫరెంట్ వీడియోకి డిఫరెంట్ ఫార్మాట్ అనేది ఉన్నది గైస్. లాంగ్ వీడియోకో ఫార్మాటు, షార్ట్ వీడియోకో ఫార్మాటు, లైవ్ వీడియోస్‌కో విధంగా చూస్తే వీడియో వ్యూ కౌంట్ అయ్యేది. సో ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ ఫ్రేమ్ ఓకేనా? ఫస్ట్ వీడియో ప్లే చేసిన వెంటనే వితిన్ ఫస్ట్ ఫ్రేమ్ అయితే ఏదైతే ఉంటుందో, ఆ ఫ్రేమ్ అనేది చూసారంటే వ్యూస్ కౌంట్ అయిపోతుంది. ఓకేనా? ముందు మిగతా దానిలో దానికి డిఫరెంట్‌గా ఉండేది ఫార్మాట్స్‌కి. ఇప్పటికి అన్నిటికి కలిపి ఒకటే విధంగా తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. ఇదైతే ఫస్ట్ ఫ్రేమ్ అవుతది. అది వన్ పబ్లిక్ వ్యూ కింద కౌంట్ అయిపోతుంది. ఓకేనా? ఈ కౌంట్ అనేది మనకి వాచ్ అవర్స్‌కి గాని, తర్వాత వచ్చి ఎర్నింగ్స్‌కి గాని, మోనిటైజేషన్ గాని ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని ముందు ముందు చూద్దాము. ఓకేనా? సో, బిఫోర్ వచ్చేసి చెప్పాను గదా! డిఫరెంట్ ఫార్మాట్స్‌కి డిఫరెంట్ సిస్టమ్ లాగా ఉండేది. ఓకేనా? ఆఫ్టర్ 24 ఆగస్ట్ అంటే ఇంక 5 మోర్ డేస్ ఉంది. సో, ఆహ్, వన్ పబ్లిక్ వ్యూ స్టాండర్డ్ అక్రాస్ ఫార్మాట్స్ అని ఉంది గదా! అంటే సింగిల్ ఫార్మాట్ అనేది తీసుకురావాలని చూస్తున్నారు. ఓకేనా? ఆల్రెడీ మెయిల్స్ గూడా వచ్చేసి చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది వచ్చేసి. ఓకేనా? సో, మీకు ఎగ్జాంపుల్‌తో చూసుకున్నట్టయితే 100 పీపుల్ ఓకేనా? 100 మంది ప్రజలు మీ వీడియో చూసారనుకుందాం. చూస్తే ఇక్కడ చూపించినట్టుగా మీకు 20 మంది పీపుల్ ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ అయిపోతే ఓకేనా? అది కౌంట్ అవుతుంది. అదే 30 మంది పీపుల్ 5 సెకండ్లు చూసినా అది కౌంట్ అవుతుంది. అదే 20 మంది పీపుల్ 2 నిమిషాలు చూసినా కూడా 20 వ్యూస్ ఒస్తాయి. అదే 30 మంది ఫుల్ వీడియో చూసినా 30 వ్యూస్. టోటల్ ఎన్ని వ్యూస్? 100 వ్యూస్ ఒస్తాయి. ఇందులో ఒక ట్రిక్ ఉంది గైస్. ఓకేనా? ఇక్కడ ఆహ్, ఈ టోటల్ వ్యూస్ వాచ్ అవర్స్ ఇంక్రీజ్ అవుతాయా అనంటే, ఇక్కడ మెయిన్‌గా మనం ఏం కన్సిడర్ చేసుకోవాలంటే, మనకెప్పుడైనా వాచ్ అవర్స్ ఎంత టైం చూసారు అనే దాన్ని బట్టి. కానీ వ్యూస్‌కి దీనికి సంబంధం ఉండదు. ఓకేనా? వాచ్ అవర్స్ దీనికి కంప్లీట్. ఇప్పుడు ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా చూసి ఎగ్జిట్ అయితే అది వ్యూ కింద కౌంట్ అవుతుంది. కానీ వాచ్ అవర్స్ తీసుకోదు. అంటే తీసుకోదంటే అది చానా చిన్న టైము. బిలో 5 సెకండ్స్ టైమ్ అదనమాట. అది కాలిక్యులేట్ అయినా పెద్ద ఎఫెక్ట్ అయినా ఒకవేళ ఎక్కువ వ్యూస్ వచ్చినాయి ఆ టైమ్ ఫ్రేమ్‌లో అనేటివుంటే మేబీ వాచ్ అవర్స్ అంతో ఇంచో టైమ్ అవ్వచ్చు. కానీ మోర్ దెన్ 1 మినిట్ 2 మినిట్స్ ఆ టైంలో ఏవైతే 30 ఒక 50 వ్యూస్ ఉన్నాయో, అది మాత్రం మీకు క్లియర్ కట్‌గా అయితే వాచ్ అవర్స్‌కైతే కౌంట్ అవుతుంది. మిగతావన్నీ కొద్దిగా తక్కువైతే కౌంట్ అవుతుంది. కదా! ఒక డౌట్ అనేది క్లియర్ అయింది. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే పబ్లిక్ వ్యూస్ వర్సెస్ ఎంగేజ్డ్ వ్యూస్. పబ్లిక్ వ్యూస్ అంటే ఓవరాల్ ఎక్స్‌పోజర్ కౌంటెడ్ వెన్ వీడియో స్టార్ట్స్. అర్థమైందా? పబ్లిక్ వచ్చేసి ఆహ్, అంటే ఇదే ఫస్ట్ కీ ఫ్రేమ్ అని ఉన్నది గదా! ఆ క్రీ ఫ్రేమ్‌లో చూసి ఎగ్జిట్ అయిపోయినా, ఏం జేసినా ఓకేనా? అవన్నీ ఓవరాల్‌గా కౌంట్ అయిపోతాయి. అవన్నీ పబ్లిక్ వ్యూస్. ఓకేనా? ఎంగేజ్డ్ వ్యూస్ అంటే మన వీడియో చూస్తూ ముందుకు ఎంతమంది స్టార్ట్ అయ్యారు, కంటిన్యూ ఎంతమంది చేశారు అనేవి ఎంగేజ్డ్ వ్యూస్. ఓకేనా? మనకు దీన్ని కొత్తగా యూట్యూబ్ స్టూడియోలో అడ్వాన్స్డ్ మోడ్‌లో అనేది యూట్యూబ్ యాడ్ చేయనుంది. అనలిటిక్ అడ్వాన్స్డ్ మోడ్‌లో పబ్లిక్ వ్యూస్ ఎన్నున్నాయి, ఎంగేజ్డ్ వ్యూస్ ఎన్నున్నాయి అనేది సెపరేట్‌గా యా యాడ్ అయితే చేస్తుంది గైస్. ఓకేనా? నెక్స్ట్ చూస్తున్నాను. ఇది మోనటైజర్స్‌కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? నో. ఎఫెక్ట్ అయితే అవ్వదు. అలాగే క్రియేటర్ ఎర్నింగ్స్‌కి ఏమన్నా అవుతుందా? ఎఫెక్ట్ అవ్వదు. ఆహ్, యూట్యూబ్ పార్ట్నర్‌షిప్ ప్రోగ్రామ్ అని ఉంది కదా! ఎలిజిబిలిటీ దానికి ఏమన్నా ఎఫెక్టా? ఎఫెక్ట్ కాదు. రిక్వైర్మెంట్ అనేది ఇప్పటికైతే రిమైనింగ్‌ది సేమ్ అనేదైతే వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేసినారు. ఓకేనా? తర్వాత పబ్లిక్ వ్యూస్ ఈస్ ఈక్వల్ టు వాచ్ అవర్సా? లేదంటే పబ్లిక్ వ్యూ ఈస్ నాట్ ఈక్వల్ టు వాచ్ అవర్సా? సో, ఇప్పుడు చూడండి సింపుల్‌గా ఎగ్జాంపుల్ చూస్తే 100 పీపుల్స్ 2 సెకండ్స్ మీరు చూస్తే హై వ్యూస్ వస్తాయి. లో వాచ్ టైమ్. 2 సెకండ్సే గదా! అంతే గదా!
నీకు 100 వ్యూస్ వచ్చినాయి. కానీ 2 సెకండ్సే చూసినారు. వాచ్ టైమ్ ఎంత? చానా తక్కువ కదా! ఇది చానా తక్కువ కౌంట్ అవుతుంది. అదే 100 పీపుల్ 5 మినిట్స్ ఇచ్చేస్తే సేమ్ వ్యూవర్స్ వాచ్ టైమ్ హైలో ఉంటుంది. సో, ఎప్పుడు ఫోకస్ ఆన్ వాచ్ టైమ్. ఓకేనా? వ్యూస్ పైన చూసుకోవద్దండి. ఓకేనా? మీకు ఇంకా బెటర్‌గా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇందులో అయితే ఖచ్చితంగా ఉంది గైస్. ఓకేనా? తర్వాత చూసుకున్నట్లయితే ఆహ్, లాంగ్ ఫార్మ్ వీడియోస్. ఓకేనా? వాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్. ఓకేనా? వాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ అని ముందున్నది. క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ అని ఇప్పుడు తెస్తాండ్రు. ఓకేనా? లాంగ్ ఫార్మ్ వీడియోస్. తర్వాత షార్ట్స్‌కొచ్చేసరికి వాలిడ్ షార్ట్ వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్. నో చేంజ్ టు వైపీపీ రిక్వైర్మెంట్. ఓకేనా? దాంట్లో అయితే ఏం చేంజ్ లేదు. కానీ ఈ 2 విధాలైతే తీసుకొనొస్తున్నారు గైస్. ఓకేనా? తర్వాత ఏ వాట్ క్రియేటర్ షుడ్ ఫోకస్ ఆన్. ఓకేనా? మీరేం ఫోకస్ చేసుకోవాలంటే మెయిన్‌గా అట్రాక్టివ్ థంబ్‌నెయిల్స్ పెట్టండి. స్ట్రాంగ్ టైటిల్స్ అండ్ హుక్స్ పెట్టుకోండి. ఓకేనా? బెటర్ ఆడియన్స్ రిటెన్షన్ ఉండేలాగా చూసుకోండి వీడియో. వాచ్ టైమ్ ఇంక్రీజ్ అయ్యేదైనా పెట్టుకోండి. కన్సిస్టెంట్ కంటెంట్ అంట. ఓకేనా? ఇదైతే మెయిన్‌గా నేను చెప్పడం ఏమంటే, ఇది నా దగ్గర లేదు. ఇంక నేను స్టార్ట్ చేయాలని కన్సిస్టెంట్ ఈస్ ది కీ ఆఫ్ సక్సెస్ అని అంటారు చాలా మంది. ఇదైతే గ్యారంటీ. బెటర్ ఎంగేజ్‌మెంట్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ గ్రోత్ గైస్. ఎంగేజ్‌మెంట్ బావుండేదే లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది చాలా బావుంటుంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా కీ టేక్ అవే ఫైనల్‌గా వచ్చేసి ఇదొచ్చేసి ఆగస్ట్ 24, 2026 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. హ్మ్. సో, మెయిన్‌గా ఏమంటే పబ్లిక్ వ్యూస్ కౌంట్ యాస్ సూన్ యాస్ ది వీడియో స్టార్ట్స్ ప్లేయింగ్. పబ్లిక్ వ్యూస్ కౌంట్. ఓకేనా? వీడియో స్టార్ట్స్ ప్లేయింగ్ అని ఆడ కౌంట్ అయిపోతుంది. వ్యూస్ మే గ్రో ఫాస్టర్ బట్ రియల్ గ్రోత్ కమ్స్ టు వాచ్ టైమ్ ప్లస్ ఎంగేజ్‌మెంట్. ఇదైతే మైండ్‌లో పెట్టుకోండి. ఓకేనా? పబ్లిక్ వాచ్ టైము ప్లస్ ఎంగేజ్‌మెంట్ మీ అంటే రియల్ గ్రోత్ అనేది లాంగ్ టర్మ్ గాని చానా బావుంటుంది. ఇది గైస్ ఈ వీడియోలో మీకు కొంచెమన్నా సింపుల్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నా. సో, ఇంకా ముందు ఇంకా బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏమైనా టాపిక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.